రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అసంతృప్తులు అసమ్మతులు వాటంతటా సర్దుకున్నాయి. అంతకుముందు అసంతృప్త నేతలు కూడా మంత్రులు అవ్వడం, వాళ్ళు కూడా రేవంత్ పట్ల విధేయత ప్రదర్శిస్తున్నారు. పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఏ అవకాశం దక్కనటువంటి వి హనుమంతరావు ఆవేదన చెందారు. ఆయనకి ఎంపీనో రాజ్యసభ లేకపోతే ఏ మండలో ఇస్తారనుకున్నారు, ఏమి ఇవ్వకపోయేటప్పటికి ఆయన ఒక్కడే మొన్న ఆవేశపడ్డారు. బట్ ఇప్పుడు కొత్తగా వరుసపెట్టి చేరికలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి చేర్చుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పార్టీలో ఉన్నటువంటి నేతలకి ఉనికి సమస్య ఏర్పడింది. దాంతో కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి తాజాగా రేవంత్ వేదిక మీద నుంచినే కూర్చుని మాట్లాడారు. అయ్యా, పార్టీని నమ్ముకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ బయట వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ ఈ పారాచూట్లతో లేకపోతే ఈ జంప్ జలానీలతో ఎట్లాగా పార్టీ దెబ్బతింటుంది అన్నట్టు రేవంత్ రెడ్డి అది విని ఆగే పరిస్థితిలో ఉన్నారా, లేదంటే ఇది సహజం, పార్టీకి ఇది ఒక బెనిఫిట్ అని ఆలోచిస్తారన్నది ఇక తేల్చుకోవాల్సిన పరిస్థితి.